సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను పర్మిషన్ లేకుండా వెళ్లాను అనేది పచ్చి అబద్ధం అని చెప్పారు. పర్మిషన్ లేకుంటే పోలీసులే తనను తిరిగి పంపిస్తారన్నారు. కానీ తాను పోలీసుల డైరెక్షన్లోనే వెళ్లానన్నారు. వాళ్లే ట్రాఫిక్ క్లియర్ చేశారన్నారు. రోడ్ షో ఊరేగింపు చేయలేదని ఆయన అన్నారు. తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారని, తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని బన్నీ ఆవేదన వ్యక్తం చేశారు. పర్మిషన్ సార్ట్ అవుట్ చేసుకున్నారని చెప్పి మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే పోలీసులే క్లియర్ చేస్తున్నారు అక్కడ. సో ఇట్ ఈస్ అండర్స్టూడ్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్. నేను వాళ్ళ డైరెక్షన్లోనే వెళ్తున్నాను. అండ్ ఏంటి వాళ్ళ ఒక్కవేళ నిజంగా పర్మిషన్ లేకపోయి ఉంటే చాలాసార్లు వాళ్ళు వచ్చి చెప్తారు, సార్ మీ పర్మిషన్ లేదంటే మేము రెండింటితో వెళ్ళిపోతాం. వాళ్ళే క్లియర్ చేసి ముందుకు రమ్మంటూ ఉంటే పర్మిషన్ ఉందనుకునే కదా మేము ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ దట్ ఫ్లో ఆఫ్ థింగ్స్. సో నేను ఆ మైండ్ స్పేస్లోనే ఉన్నాను. అండ్ మెయిన్ నేను చెప్పాల్సింది ఏంటంటే, అసలు ఇక్కడ దిస్ అ ఫాల్స్ ఎలిగేషన్ దట్ దెర్ ఇస్ అ రోడ్ షో, ఏంటిది ప్రొసెషన్. అసలు ప్రొసెషన్ కాదు, రోడ్ షో కాదు, ఏమీ కాదు. జస్ట్ థియేటర్ ఇక్కడ ఉన్నాను, అక్కడ థియేటర్ జస్ట్ కపుల్ ఆఫ్ మీటర్స్ అవే, కపుల్ ఆఫ్ యార్డ్స్ అవే ఫ్రమ్ ద థియేటర్. అది అసలు రోడ్ షో కాదు, ఏమీ కాదు. కార్ అలా వెళ్తూ ఆగిపోయింది. ఒక పాయింట్ తర్వాత ఎంత జనం కూడిపోతారంటే అండి, మీరు కనపడితే కానీ జనం వెళ్ళరు. బౌన్సర్లు కానీ ఎవరన్నా పోలీస్ కానీ అందరూ అడుగుతారు, సార్ మీరు ఒక్కసారి వేవ్ చేసాను సార్, వెళ్ళిపోతారంటే మేము మామూలుగా ఎప్పుడు బయటకు వచ్చి అందరికి వేవ్ చేస్తాం. అది నేనే కాదు, ఎనీ లీడర్, ఎనీ సెలబ్రిటీ ఎవరైనా అడగండి, మనం వేవ్ చేస్తేనే వాళ్ళందరూ జరుగుతారు. ఓకే ఓకే చూసాం, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అప్పుడు దే స్టార్ట్ మూవింగ్ అవే. ఆ దీని మీద చేశాను. అండ్ ఇస్ ఆల్సో రెస్పెక్ట్. ఇంత వేల మంది చూస్తానికి వచ్చినప్పుడు నేను నా కార్ లోపల, టింటెడ్ కార్ లోపల దాక్కుని కూర్చుని ఉన్నా. బట్ అంతమంది అంతమంది వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలి? హీరోది ఒక గ్లిమ్స్ కావాలి అంతే. అది కూడా ఇవ్వకపోతే నేను ఎంత యారగెంట్ కింద ఉంటుంది. ఇంతమంది ప్రేమ చూపిస్తే నేను కార్లో దాకా కూర్చున్నారులే అనుకుంటాను నేను. అరే నేను బయటకు వచ్చి ఒక్కసారి వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్లీజ్ పదండి ఇలా అంటుంటాను. మీకు చూడండి, నా జస్టిస్ అని చూడండి, ఇలాంటే ఇలా పదండి నేను చెప్తేనే వాళ్ళు వెళ్తారు. అది పోలీసులు కానీ బౌన్సర్ కానీ అందరూ, మేనేజ్మెంట్ అందరూ అడుగుతారు, సార్ మీరు చెప్తేనే వింటారు, ఒక్కసారి మీరు చెప్పండి అంటే మేము వచ్చి బయటకు వచ్చి ఇలా వేవ్ చేసి ఇలా అంటే వాళ్ళందరూ జరుగుతూ ఉంటారు. దట్ ఈస్ హౌ వి వెంట్ ఇన్ టు ద థియేటర్.